హలో అందరికీ. ఈరోజైతే మళ్ళీ ఒక మంచి పప్పు రెసిపీతో వచ్చేసానండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటది. ఫస్ట్ అయితే మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని, దాంట్లో ఒక హాఫ్ సొరకాయ, 2 టొమాటోస్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలానే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్, వాటర్ సరిపడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4-5 విజిల్స్ వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి. మీకు ఇలా ఉంటది కన్సిస్టెన్సీ. మంచిగా సొరకాయ ముక్కలన్నీ కుక్ అయిపోయి ఉంటాయి. టొమాటో ముక్కలన్నీ కుక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోండి. నేనైతే 2 కప్స్ యాడ్ చేశాను. దీని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేయండి. ఆ వాటర్ అనేది కొంచెం వాటర్ ఫ్లేవర్ లేకుండా మరిగిపోతది పప్పులో. దాని తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. నేను పోపుకైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులో జీలకర్ర యాడ్ చేశాను. ఆవాలు తీసుకోలేదు. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలేసేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఎండుమిర్చిలు యాడ్ చేసేసుకున్నాను. ఎండుమిర్చిలు కూడా కొంచెం కలర్ మారగానే ఇంగువ యాడ్ చేసేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా. ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పప్పుకి. పప్పుకి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేదే ఇంగువ. ఇంగువ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పప్పులో కలుపుకోండి. కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసేయండి ఒక 5-10 మినిట్స్. అప్పుడు ఆహ్, పోపు ఫ్లేవర్ అనేది పప్పు మొత్తానికి బాగా పట్టేస్తది. దాని తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటది. ఎంత యమ్మీగా ఉండేనంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఒక్కసారి పెసరపప్పుని ఇలా ట్రై చేయండి. చాలా నచ్చుతది. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ చేయండి. నా వీడియోస్‌ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ